ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అగ్నిదేవ్ గారు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నాకు తెలిసిన నిజాలన్నీ మీకు చెప్పేశాను. అసలు నా భార్య తెచ్చుకుంది, పెంచుకుంది మీ అన్నయ్య బిడ్డను కాదు. నన్ను వదిలేయండి. ఒక్క దండానికి మురిసిపోయి నేను నిన్ను వదిలేశాననుకో, రేపు మీరే నాకు పిండం పెట్టేస్తారు. ఆల్రెడీ నారాయణమ్మ ఆ ప్రయత్నంలోనే ఉంది. మా దగ్గర నువ్వు బందీగా ఉండడం వల్ల నేను నా వైఫ్ సేఫ్గా ఉన్నాం. నేను నా భార్యకి చెప్పుకుంటాను. అసలు రాజ్మహల్ వైపు కన్నెత్తి కూడా చూడనివ్వను. వాళ్ళు మా కోసం వచ్చినా కనిపించకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయండి అగ్నిదేవ్ గారు. సరే, నీ మీద నమ్మకం ఉంది, వదిలేస్తాను. ఇదే మాట నీ భార్యతో చెప్పించు. అలాగే చెప్పేస్తాను. పదండి, మా ఇంటికి వెళ్దాం. రహస్య ఒప్పందాలన్నీ ఇలాంటి రహస్యమైన ప్రదేశాల్లోనే జరగాలి. అందుకే నీ భార్య ఇక్కడికి వస్తుంది, ఇక్కడే చెప్పించు. నా భార్య ఇక్కడికి ఎందుకు వస్తుంది? వస్తుంది. కాకితో కబురంపినా సరే భర్త ఎక్కడున్నా వెతుక్కుంటూ భార్య రావడం ధర్మం. అలాగే నీ భార్య నీకోసం ఇక్కడికే వస్తుంది. ఇంకాసేపు ఆగితే నీకే అర్థమవుతుంది. అబ్బా చా! అరే హే, అదిగో వచ్చేసింది నారాయణమ్మ. నారాయణమ్మ, ఓ నారాయణమ్మ, దా 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 దా. ఇదిగో నీ భర్త ఇక్కడే ఉన్నాడు, దా. అదిగో నేను చెప్పానా? ఇలా చెప్పానో లేదో అలా వచ్చేసింది. రేయ్, ఆ నారాయణం వస్తుంది. వచ్చాక ఇద్దరిని కలిపి లేపేయండి. ఇది మోసం, అన్యాయం, పాపం అండి. నా భార్య మీలాంటి దుర్మార్గుల మాట నమ్మి వస్తుంది. మాట మీద నిలబడ్డానికి మనమంతా మహానుభావులం కాదు, మామూలు మనుషులం. మీకు టైం వచ్చినప్పుడు మీరు, మాకు టైం వచ్చినప్పుడు మేము మాట తప్పుతాం కదా. ఇదిగో ఇప్పుడు నాకు టైం వచ్చింది, నేను మాట తప్పుతానన్నమాట. నారాయణమ్మ, ఏమయ్యా? అయ్యగారు, మీరు చెప్పినట్టే మహాదేవి గారికి అబద్ధం చెప్పాను. మీ బిడ్డని రాజ్మహల్కి వారసురాలని నమ్మించాను. మీకు దూరంగా ఉంటున్నాను. ఇలాగే మీకు దూరంగా ఉంటాం. మమ్మల్ని వదిలిపెట్టండి. మీకు దండం పెడతాను. నారాయణమ్మ, ఈ భూమి మీద ఎవరినైనా నమ్మొచ్చు గాని మనుషుల్ని మాత్రం నమ్మకూడదు. నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలంటే నీ ఫ్యామిలీ ఈ భూమి మీద ఉండకూడదు. మాట తప్పుతున్నందుకు నన్ను మన్నించే. రేయ్, పని పూర్తి చేసి ఫోన్ చేయండి. అగ్నిదేవ్ గారు, అగ్నిదేవ్ గారు, అగ్నిదేవ్ గారు, నారాయణమ్మ. కనులకు తెలియదే, తనువుకు తెలుపదే, వివరములడగదే నా గుండెలోతు. సమయము కదలదే, సకలము నిలవదే, క్షణమొక యుగమైన భర్త పక్కనుంటే ఏ భార్య అయినా ధైర్యంగా ఉంటుంది. పదండి.
చిల్లరా పర్లేదు ఉంచుకోండి. అట్టగే అమ్మా. రా. నీ వల్లే వినవో ప్రతి చిత్రంలో వైచిత్రం నీవే రాధకు ప్రాణమా రాయనిగా. పోనీలే వకీల్ సాబ్, నా మీద ప్రేమ లేకపోయినా భార్య అని బాధ్యత ఉంది, అది చాలు. పరాయి మగాడు చూడగానే మీలో ఉన్న నా భర్త బయటకొచ్చాడు. నేను మీ భార్యనన్న విషయం గుర్తుకొచ్చింది. నీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే కొడతాను. ఏమ్మా పున్నమి, బాగున్నావా? బాగున్నాను పంతులు గారు. ఏంటి మొక్కు తీర్చుకోవడానికి వచ్చావా? అవును పంతులు గారు. వకీల్ సాబ్, అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయాలి. అది కూడా ఒకరి ఒకరు పట్టుకుని చేయాలి. అలా చెయ్యాలని నేను ఎక్కడ వినలేదే. అవును బాబు, అమ్మాయి చెప్పింది నిజమే. కొత్త దంపతులు మొదటిసారి గుడికొచ్చినప్పుడు ఒకరి చెయ్యిని ఒకరు పట్టుకుని ప్రదక్షిణలు చెయ్యాలి. అర్థమైందా? పట్టుకోండి వకీల్ బాబు, అమ్మవారుండగా ఆలోచన ఎందుకు? అంతా అమ్మవారే చూసుకుంటారు. అమ్మా, నేను ప్రేమించిన వకీల్ సాబ్తో పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటాను అని అడిగాను. ఆశీర్వదించావు. మళ్ళీ వకీల్ సాబ్కున్న ప్రాణగండం నుంచి తప్పించమని కోరుకున్నాను. మళ్ళీ ఆశీర్వదించావు. నువ్వు నిజంగా మహిమగల దేవతవి. నీకు చెప్పినట్టుగా వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను. కానీ వకీల్ సాబ్ మనసులో జాబిల్లి ఉంది. ఆ జాబిల్లిని పూర్తిగా మర్చిపోయి ఆ మనసులో చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాను. అలా అని వకీల్ సాబ్ని ఇబ్బంది పెట్టను. అది కూడా నువ్వే చేయాలి. నేనేం చేస్తే వకీల్ సాబ్ నాకు దగ్గర అవుతాడో అది నాతో నువ్వే చేయించాలి. చేస్తావు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.